వినపడుతుందా? ఇప్పుడు చెప్పండి. మీరు బీజేపీ నాయకుల యొక్క మాటలు విన్నారు. అదేవిధంగా ఈ రోజుకి ఉన్నటువంటి మాట, బీజేపీతో వైఎస్ఆర్సీపీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తుంది. దీని వెనకాల అంతా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కలిసే ఆడిస్తున్నారేమో ఈ డ్రామా అంతా అనేటువంటి మాట ఒకటి వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? డ్రామా అనేది ఏమి లేదు, అదంతా ఊహాగానాలు. డ్రామా ఏమి దాంట్లో? అతను పార్టీకి కూడా రాజీనామా చేశాడు, రాజ్యసభ కూడా రాజీనామా చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినంత మాత్రమే అతని పార్టీలో తీసుకుంటున్నారా అంటే నేనైతే నమ్మడం లేదు. నమ్మనప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏం సక్సెస్ ప్లాన్ అంటే ఇక్కడ చెయ్యి, పార్టీకి చెయ్యి, రాజ్యసభ చెయ్యి, నువ్వు బీజేపీలో లేదు, ఆ బీజేపీలో ఉంటూ మళ్ళీ బీజేపీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి, అదన్నీ అవసరం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మన మిత్రులు చెప్పినట్టు ఒక ఇష్టం విషయాలు కలిసేసి అయ్యా బాబు మేము కూడా మీకు సమర్థిద్దాము అని చెప్తే వాళ్ళు వద్దంటారా? ఏమీ వద్దంటారు. ఇప్పుడు అక్కడ పార్లమెంట్ బిల్లులో ఓటింగ్ లో సమర్థించారు, రాజ్యసభలో మళ్ళీ వ్యతిరేకించారు. ద్వంద్వ వైపు కనిపిస్తుంది కదా అక్కడ. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మొండి ఘట్టం. అతను ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అంత సులభంగా అతను ఆ నిర్ణయాలు మార్చుకోడు. నాకు మంచి అనుభవం ఆయనతో పలు సందర్భాల్లో చర్చించడం కూడా జరిగింది. ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం పోతాడు, మంచిగా చెడగాని తప్పుడు దిగజారిపోయి నిర్ణయాలు మార్చుకునే పరిస్థితి ఉండదు. ఆయన పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు 2 ఎలక్షన్స్ లో కూడా. దాని వలన అతను ఓడిపోయాడు. ఈసారి చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి గెలిచారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉండేవారు? ఇవాళ పెట్టుకోలేదు కదా. పెట్టుకోలేదు అంటే వద్దనుకున్నాడు. వద్దనుకుని నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళు అడిగారు కూడా, అడిగినా కూడా వద్దన్నాడు. లేదు నేను పొత్తు పెట్టుకోను. కేంద్రం ప్రభుత్వం నుండి రాష్ట్రంలో తన ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోరేవాడు ఎవరైనా కూడా కేంద్రం సఖ్యతగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. ఆ 5 సంవత్సరాలు సఖ్యతగా ఉన్నాడు, కూడా వ్యతిరేకించలేదు, అనుకూలంగానే వ్యవహరించాడు. ఎందుకు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని. అలాగే ఒకవేళ ఉండొచ్చు ఆయన కేసును కూడా దృష్టిలో పెట్టుకొని ఉండొచ్చు, కేసుల విషయంలో ఏమైనా సహకారం అందిస్తారేమో అని చెప్పాయని అనుకుని కూడా ఉండొచ్చు, చెప్పలేదు. కేసుల్లో కూడా 5 సంవత్సరాలు ఏమాత్రం ఒక ఇంచు కూడా ముందు కేసులు కదలలేదు. ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేయగలుగుతాడు ఆయన? ఇప్పుడు ఏమి వ్యూహాల పని ఏం చేయగలుగుతాడు? ఒక నిర్ణయం బీజేపీ తీసుకుంది, జనసేన తెలుగుదేశం ఓట్లకి వెళ్ళారు, అధికారంలోకి వచ్చారు, అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఈయన ప్రతిపక్ష నాయకుడు కానీ ఉండాల్సిందే, కానీ హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిందే. ప్రతిపక్ష పార్టీగా ఉంటూనే తన పని తను చేసుకోవాలి. కోర్టుల పని, కేసుల పని, చట్టం పని, దాని పని చేసుకొని పోతుంది. ఇందులో బీజేపీ కేంద్రం సహకరించేదంటూ ఏమీ ఉండదు. విజయసాయిరెడ్డి పోయినంత మాత్రాన వాళ్ళు ఏదో సహకరిస్తారు అని నేనైతే అనుకుంటులేదు. ఎలా సహకరిస్తారు? దేనికి అవసరం ఏముంది వాళ్ళకి? 11 సీట్లు వచ్చినటువంటి పార్టీ ఏం అవసరం? అలా ఎన్నికలు వచ్చిన సందర్భంగా అప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చెప్పలేదు. ఎన్నికల ముందు 6 సంవత్సరం ముందు రాజకీయాలు మారుతాయి. ఇప్పుడేం అవసరం ఉందని మారుతాయి అని వినిపిస్తున్నటువంటి రూమర్ ఏంటంటే విజయసాయికి గవర్నర్ పదవి ఇస్తుంది బీజేపీ పార్టీ అని.